రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కోరడం, తన నివాసమైన ఎర్రవల్లిలోనే విచారించాలన్న విజ్ఞప్తి చేయడం ఈ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చింది. మరోవైపు సిట్ తన తదుపరి అడుగుపై న్యాయపరమైన పరిశీలన చేస్తూ ఉండడం, రెండో విడత నోటీసులపై ఆలోచన చేయడం ఉత్కంఠను పెంచుతోంది. అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఎటు దారితీస్తుంది, కేసీఆర్ విచారణ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అన్న విషయాలు ఈ స్టోరీలో చూద్దాం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ పై పంజగుట్ట ఠాణాలో 2024 మార్చి 10న క్రైమ్ నెంబర్ 243/2024తో నమోదైన కేసులో విచారణ నిమిత్తం సిట్ కేసీఆర్ కు నోటీస్ జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని కేసు దర్యాప్తు అధికారి పి వెంకటగిరి సూచించారు. 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న రీత్యా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు స్వచ్ఛందంగా హాజరు కావాలనుకుంటే రావచ్చని సూచించారు. వీల్లేని పక్షంలో హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో మరేదైనా ప్రదేశంలో విచారణ కోరొచ్చని పేర్కొన్నారు. దర్యాప్తు బృందంతో ఆ ప్రదేశానికి వచ్చి విచారిస్తామని స్పష్టం చేశారు. నోటీసు ప్రతిని సిట్ అధికారి మధ్యాహ్నం బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి తీసుకెళ్లారు. ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న సిబ్బందికి అందించారు. కేసీఆర్ కు నోటీసులు జారీ చేస్తున్నారని, ఇందులో భాగంగానే సిట్ బృందం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లిందంటూ తొలుత విస్తృత ప్రచారం జరిగింది. అయితే సిట్ అధికారులు మాత్రం నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి నోటీసు అందజేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు శుక్రవారమే ముగుస్తున్నాయని, ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున మరో తేదీలో విచారించాలని సిట్ ఇచ్చిన నోటీసుపై కేసీఆర్ బదులిచ్చారు. విచారణ నిమిత్తం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన ఇంటికే రావాలని కోరారు. సమాధానంలో 160 సిఆర్పిసి గురించి ప్రస్తావించారు. సాక్షిగా ఎవరినైనా విచారించేందుకు ఈ సెక్షన్ కింద దర్యాప్తు అధికారికి ఉన్న అధికారాల గురించి పేర్కొన్నారు. ఈ సెక్షన్ ప్రకారం 65 ఏళ్లకు పైబడి వయసున్న వ్యక్తి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, ఆ వ్యక్తి నివాసానికే వెళ్లి విచారించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అలాగే 160 సిఆర్పిసి నిబంధనల ప్రకారం అలాంటి వ్యక్తిని విచారించేందుకు ఎలాంటి పరిధి నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి నోటీసులు పంపినా ఎర్రవల్లి చిరునామాకే పంపాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, దేశ పౌరుడిగా తాను దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై శుక్రవారం సిట్ అధికారులు భేటీ అయ్యారు. కేసీఆర్ రాసిన లేఖపై సిట్ అధికారులు చర్చించారు. ఫామ్ హౌస్ కి వెళ్లి విచారించవద్దని, హైదరాబాద్లోని ఆయన నివాసంలో విచారించాలని భావిస్తోందట సిట్. ఆయనకు మరోసారి నోటీసు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ముందు విచారణకు హాజరు కావాలని నోటీసు ఇస్తారా, ఎన్నికల తర్వాత హాజరు కావాలని నోటీసు ఇస్తారా అనే దానిపై అధికారులు మల్లగుల్లలు పడుతున్నారని సమాచారం. కేసీఆర్ ను విచారించేందుకు సిట్ ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు రిటైర్ అయ్యాక పునర్నియామకానికి సంబంధించిన నోట్ ఫైల్ ఆధారంగా ఆయన్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. పునర్నియామకంతో పాటు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో విశ్రాంత అధికారిని ఇంటెలిజెన్స్ విభాగానికి ఓఎస్డీగా నియమించడంలోనే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు తెరలేపారనే కుట్ర ఉందని సిట్ భావిస్తోంది. ఈ అవసరం ఎవరికుంది అని తేల్చడం ద్వారా కేసుకు తార్కిక ముగింపు ఇవ్వొచ్చనేది సిట్ భావనగా కనిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డితో పాటు అప్పటి సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్
తదితర ఉన్నతాధికారుల వాంగ్మూలాలను నమోదు చేసింది. మావోయిస్టులతో సంబంధం లేని వందల మంది ఫోన్లపై అక్రమంగా నిఘా ఉంచాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రభాకర్ రావును ప్రధానంగా విచారించింది. పలు దఫాలుగా విచారించినా తొలుత ఆయన నుంచి సంతృప్తికర సమాధానాలు రాలేదని తెలిసింది. గత నెలలో 2 వారాల పాటు కస్టోడియల్ విచారణలో సిట్ కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులోని నిందితుల నుంచి ఇప్పటికే సేకరించిన వాంగ్మూలాలను కేసీఆర్ ముందుంచి వివరాలు రాబట్టనున్నట్టు సమాచారం. నిందితుడు రాధాకిషన్ రావు విచారణ క్రమంలో పెద్దాయన నుంచి ఆదేశాలు వచ్చేవని గతంలో వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు తాజాగా మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణకు హాజరయ్యారు. వాటన్నిటి ఆధారంగా కేసీఆర్ను ప్రశ్నించనున్నట్టు సమాచారం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసంపై తొలుత ప్రారంభమైన దర్యాప్తు తర్వాతి కాలంలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోణం వైపు మళ్లింది. ఈ క్రమంలోనే పోలీసు అధికారుల్లో తొలుత ప్రణీత్ రావుతో మొదలైన అరెస్టుల పర్వం రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నల వరకు వెళ్ళింది. కేసు నమోదైన సమయంలోనే నాటకీయ పరిణామాల మధ్య ఎస్ఐబి మాజీ సిఓఓ ప్రభాకర్ రావు, న్యూస్ ఛానల్ నిర్వాహకుడు శ్రవణ్ రావు అమెరికా వెళ్లిపోయారు. దాంతో అప్పట్లో దర్యాప్తు పెద్దగా ముందుకు సాగలేదు. వారు తిరిగి వచ్చాక వేగం పెరిగింది. ప్రభాకర్ రావును పలు విడతలుగా విచారించి సిట్ కీలక సమాచారం రాబట్టింది. ఆ తర్వాతే పరిణామాలు వేగంగా మారిపోయాయి. బారాసా కీలక నేతల విచారణ ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 20న హరీష్ రావు, 23న కేటీఆర్, 27న సంతోష్ రావులను సిట్ విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. తాజాగా కేసీఆర్ను పిలవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.